తమ్ముంటే సూపర్ సిక్స్ గురించి మాట్లాడరా అన్నారు కదరా, మాట్లాడతా. ఎగ్ పఫ్ సూపర్ సిక్స్. ఎగ్ పఫ్ దెంగి తిననికి 1,62,00,000, ఎలుకలు పట్టనికి 1,32,00,000. ఒక దొంగలు పడకుండా ఉండడానికి ప్రహరీ గోడకి 10 కోట్లు, రంగుల పిచ్కి 48 కోట్లు, 980 మంది సెక్యూరిటీ అని. ఒరే ఎదవన్నారు ఎదవా, నీకు చెప్పిందేమని, నిన్ను చెప్పమందేమని, నువ్వు చెప్పేదేంటిది? మేము అడిగిన దానికి నీ దగ్గర ఆన్సర్ లేకపోతే మూసుకొని కూర్చోవాలి. అంతేగాని ఆడ ఈడ ఎడిటింగులు చేయించుకొని ఫొటోస్, ఫేక్ ఫొటోస్ దెంకొచ్చుకొని వాటి గురించి నేను చెప్తాను, దానికి ఇంత దీనికి ఇంత ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది, ఏంటి ఖర్చు అయింది, ఇవన్నీ ఫేక్ న్యూస్లు నువ్వు ఎన్ని చెప్పినా కానీ దేకను కూడా దేకను. నీలాంటి లుచ్చాలంతా ఎన్ని అన్నా కానీ మూసుకొని కింద కూర్చోవడమే. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మా కళ్యాణ్ బాబు సినిమా వస్తే ఏం పీకలేకపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ మాది, మా సినిమా వస్తుంది. ఏ విధంగా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. అక్క నమస్తేనే. ఒక్కసారి నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకో. ఫస్ట్ ఎట్లున్నావు అంటే పండుకోతి గుండు గీసినట్టున్నావు. అందులో ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఏం పీకలేవు. ఈ మాటలు నువ్వు మాట్లాడడానికి నీకు అస్సలే సెట్ కాదు, అర్థమైందా? ఇట్లాంటి చెత్త డైలాగులు చెప్పటం మానేసి మూసుకొని అభిమానం ఉంది కాబట్టి సినిమా చూసి ఒక మూలను ముడుక్కుంటే సరిపోయింది. ఆల్రెడీ సినిమా ఫ్లాపు, అట్టర్ ఫ్లాపు, అర్థమైందా? నీ ముఖం నువ్వు ముందు అద్దంలో చూసుకో, తర్వాత ప్రభుత్వాల గురించి మాట్లాడు. గుడ్ నైట్. జగనన్న మా సభ ఏదో అట్టర్ ఫ్లాప్ అయింది అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు కదా, ఒకసారి జనం చూడు. తాడేపల్లిలో మరి వాళ్ళ తాడేపల్లిలోనే ఉన్నట్టున్నాడు. ఎన్ని టీవీలు పగులుతాయో మరి వాళ్ళ జనం చూసి టీవీలు పెలా పగులుతూ ఉండాలి. వాళ్ళందరూ జెండా కూలీలేరా, మొత్తం పెయిడ్ బ్యాచ్. తిప్పి దిగుతాడు. 100 మంది కూడా లేరు, మళ్ళీ జనాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారని మాట్లాడుతాను. టీవీలు పగిలేదు ఆడ, మళ్ళా మొత్తం కూలీలే, మొత్తం పెయిడ్ బ్యాచే. అభిమానం ఉంటే జనాలు లక్షలు కాదు కోట్లల్లో వస్తారు. రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీలాగా అభిమానం లేకుండా జనాల్లో 100 మందిని తెచ్చుకొని డబ్బులు ఇచ్చి పులిహోర ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు, మందుకు డబ్బులు ఇచ్చి జనాలను తెప్పించుకొని ఇట్లా వీడియోలు తీయాలంటే మేము ఇన్ని తీసుకుందాం. ఒక గ్రీన్ మ్యాట్ తెంగి 1,00,000 మందిని పెట్టచ్చు మీరు ఎడిటింగ్ చేసి. వాళ్ళు ఎంతమంది తిప్పి 50 మంది కూడా లేరు. మళ్ళీ టీవీలో బౌల్తి అటర్ ఫ్లాప్ అయిందా సభ కాదు, పెయిడ్ బ్యాచ్ని కాదు. ఎప్పుడైనా అభిమానం ఉండాలని తెచ్చుకో, అర్థమైపోతుంది. జగనన్న వస్తున్నాడు అని తెలిస్తేనే 10 రోజుల ముందు వస్తాడు అన్నాగా ఈ రోజు నుంచే ఉంటారు జనాలు. అది అభిమానానికి అడకదెంగేదానికి తేడా తెలుసుకొని అప్పుడు ఈ వీడియో. జగన్మోహన్ రెడ్డి పేరు వినగానే మీకేం గుర్తుకొస్తుందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. నాకు మాత్రం కళ్యాణ్ గారి పేరు చెప్తే సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకి 5 లక్షల రూపాయలు సాయం చేశాడు, అది నాకు గుర్తుకొస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి పేరంటే నాకైతే ఇంకొకటి కోడికత్తే గుర్తుకొస్తుంది. మరి మీకు? జగనన్నం చూస్తే మాకేం గుర్తొస్తుందో చెప్తా, వినరా నువ్వు. జగనన్నం చూస్తే ఇచ్చిన అమ్మఒడి గుర్తొస్తుంది. జగనన్నం చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టించిందే జగనన్న, అది గుర్తొస్తుంది. జగనన్నం చూస్తే రేషన్ బియ్యం ఎక్కడో ఊర్లలో పోయి తెచ్చుకోవాల్సి ఉన్నది ప్రతి ఇంటికి ఇచ్చే విధమైన పథకం తెచ్చింది, అది. జగనన్నం చూస్తే ఇంటికి వాలంటీర్లను పెట్టి ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సిన పింఛన్ని ఇంటికి వచ్చి ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే విధమైన పథకం తెచ్చిండు, అది. జగనన్నం చూస్తే ప్రతి గ్రామంలో సచివాలయాలు కట్టించాడు జగనన్న, అది. ఎంతకంటే మంచి చేసే నాయకుని చూపిస్తే వాళ్ళకే వేస్తా నేను ఓటు, అది. ఓడిపోయినా కానీ మంచి చేసేవాడే జగనన్న. జై జగన్ అందరికీ.